హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హెచ్‌సియు 400 ఎకరాల భూమి వివాదం విషయంలో అది యూనివర్సిటీ వర్సెస్ ప్రభుత్వంగా మారిన తర్వాత ఈ 4 రోజుల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఇప్పుడు హెచ్‌సియు స్టూడెంట్స్ చేసినటువంటి పోరాటంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పర్యావరణ అంశం. 700 పైనటువంటి మొక్కలు గావచ్చు, పక్షులు, అలాగే మామల్స్ అండ్ రెప్టైల్స్ ఇన్నిటి సంరక్షణ కోసం కూడా హెచ్‌సియు విద్యార్థులు, అలాగే తెలంగాణ మొత్తం కూడా కలవరపడుతూ ఉంది. ఈ ఒక్క విషయం ఆధారంగానే కొంత స్టే రావడము, ఇప్పుడు కొంత వాయిదా పడడం అంతా కూడా కొంత హెచ్‌సియుకి ఫేవరబుల్‌గా మారింది. సో, ఈ నేపథ్యంలో బాబురావు గారు మనతో ఉన్నారు. ఆయన ఈ 400 ఎకరాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంగా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి ఆయన పిటిషన్ వేశారు దాని పరిరక్షణ కోసం. అలాగే లుబ్నా గారున్నారు. ఆవిడ యాక్టివిస్ట్, అలాగే పొలిటికల్‌గా కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. సో, దీని ఎన్వైర్న్‌మెంటల్ ఇంపాక్ట్ గురించి ఇప్పుడు కొంత న్యాయస్థానాలు కూడా ఫేవరబుల్‌గా ఉన్నాయి కాబట్టి, ఆ వాతావరణం కనిపిస్తుంది కాబట్టి, ఈ హెచ్‌సియు మొత్తం కూడా మొత్తానికి విద్యార్థులు తిరిగి సాధించగలిగే ఒక సెన్సేషనల్ మార్క్‌ని క్రియేట్ చేయబోతుందా లేదా ఈ విషయాల గురించి మాట్లాడడానికున్నారు. సో, లూబ్నా గారు, బాబురావు గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, లూబ్నా గారు ఇది ఫస్ట్ టైమ్ ప్రొటెస్ట్‌గా స్టార్ట్ అయినప్పుడు స్టూడెంట్స్ హాలిడేస్‌లో ఉన్నప్పుడు జరగడం అనేది కొంచెం ట్రాజిక్ గానే అనిపించింది. బట్ ఈ 4 డేస్ పరిణామం చూస్తే కొంత న్యాయస్థానాలైతే ఫేవరబుల్ గానే ఉన్నాయి. సో, ఒక అడ్వొకేట్‌గా, యాక్టివిస్ట్‌గా మీరిదంతా ఒక హోప్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్ వచ్చినట్టుగా అనిపిస్తుందా మీకు? ఇది హోప్ఫుల్ అని కాదండి. దిస్ ఈజ్ ఏ నెసెసిటీ. ఇది ఆ 400 ఏకర్స్లో ఏవైతే మనకి ఇట్ ఇట్ మే నాట్ బి ఇన్ ద ఫారెస్ట్ రికార్డ్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫారెస్ట్ రికార్డ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద రెవెన్యూ రికార్డ్ యాజ్ ఏ ఫారెస్ట్, అండ్ it is required for investment for the jobs. So these are the arguments kada, and also the title is with the government. So ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా ఏదైతే ఆ గవర్నమెంట్ ల్యాండ్ కానివ్వండి, హెచ్సియు ల్యాండ్ కానివ్వండి, టైటిల్తో తేడా ప్రమేయం లేదు. ఎక్కడైనా ఫారెస్ట్ లైక్ ఉన్నా కానీ, రికార్డ్స్లో లేకపోయినా కానీ అవి మీరు ఫారెస్ట్గా పరిగణించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. అంత క్లియర్ అంటే ఏంటి, ఏమాత్రం అంబిగ్యూటీ లేకుండా ఫారెస్ట్ అని డిక్షనరీ డెఫినేషన్ తీసుకోవాలి. పైగా ప్లాంటేషన్స్ ఎక్కువ ఉండి అక్కడ ఫారెస్ట్ లాగా డెవలప్ అయినా, ఫారెస్ట్ లైక్ ఉన్నా మీరు అది ఫారెస్ట్గా పరిగణించి దాన్ని ప్రొటెక్ట్ చేయండి, ముందు ఐడెంటిఫై చేయండి, ఎక్స్పర్ట్ కమిటీ పెట్టండి, స్టేట్ వారీగా మాకు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు కేసు గోవర్ధమాన్ కేసులో ఇప్పుడు 2024లో కూడా వచ్చింది ఆర్డర్, మళ్ళీ మార్చ్ 2025లో కూడా వచ్చింది ఆర్డర్. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే మార్చ్ 2025కి ఎక్స్పర్ట్ కమిటీ పెట్టింది. ఏంటి ఆ ఆర్డర్లోనే అంటే చూడండి, ఇప్పుడు జరుగుతున్న దానికి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్కి, రీసెంట్గా గవర్నమెంట్ పెట్టిన కమిటీకి, ఈ రెండిటికి చాలా డీప్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐ వాంట్ యూ అండ్ అవర్ ఆడియన్స్ టు అండర్స్టాండ్ దట్. మార్చ్ 2025లోనే వీళ్ళకి గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసింది. దేని కింద అక్కడ రాసింది దట్ సుప్రీం కోర్ట్ ఈ పర్టికులర్ అశోక్ కుమార్ కేసులో, గోవర్ధమాన్ కేసులో 2025 ఆర్డర్ ప్లస్ 2024 ఆర్డర్ కింద పర్యావరణం రూల్స్ 2016 కింద మేము ఇది ఉన్న కింద వీఆర్ ఫార్మింగ్ దిస్ ఎక్స్పర్ట్ కమిటీ అని వాళ్ళే జీవో ఇష్యూ చేశారు. ఇప్పుడు మొన్న మార్చ్ 2015లో ఇష్యూ చేసిన జీవో ఇది. అఫ్ కోర్స్ ద జీవో ఇస్ నాట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఫస్ట్ పేజెస్ కమ్ టు అస్, వీ హ్యావ్ సీన్ దట్ ఎంటైర్ థింగ్. అయితే ఈ ఎక్స్పర్ట్ కమిటీకి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ఇచ్చేసింది. ఏంటి మ్యాండేట్ ఏమని ఇచ్చింది, మీరు ఈ ప్రతి స్టేట్లో మీరు గవర్నమెంట్ ల్యాండ్లో ప్లాంటేషన్స్ వచ్చేసినా కానీ, ఇంకా వేరే అవుట్ సైడ్ ది గవర్నమెంట్ ఇప్పుడు రికార్డులో లేకున్నా కానీ, మీరు అవన్నీ పరిగణన తీసుకొని ఆ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ మాకు స్టేట్ వారిగా మాకు రావాలా అని చెప్పి. లుబ్నా గారు ఒక చిన్న క్వశ్చన్. మీరు అన్నారు ఇట్లా అటవీ ప్రాంతం లాగా లేదా ఇట్లా ఉంటే కన్సిడర్ చేయాలి అని. సో ఎన్ని ప్లాంట్స్ లేదా ఎన్ని యానిమల్స్, ఎంత బయోడైవర్సిటీ నెంబర్ లో చూసుకుంటే దాన్ని మనం ఫారెస్ట్ గా కన్సిడర్ చేయొచ్చు? ఆ నెంబర్స్ చెప్పరా? చూడండి, ఈ ఆర్డర్ లో ఏమైతే ఉందో, ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే నేను కోట్ చేస్తున్నానో అందులో ఈ నంబర్స్ గా న్యూమరికల్ గా ఇవ్వలేదండి. ఇన్ని వైల్డ్ స్పీసీస్ ఉంటే, ఇన్ని ప్లాంటేషన్స్ ఉంటే మీరు అది పరిగణించాలా అని చెప్పి ఇవ్వలేదు. ఎందుకంటే దే వెంట్ వెరీ వెరీ
లిబరల్ అన్నమాట. ఒక చిన్న ఇది అంటే 400 ఏకర్స్. ఈ 400 ఏకర్స్‌లో అసలుగా దిట్టంగా ఉండి, వైల్డ్ లైఫ్ ఉండి, అవి ఎంత ఉంది, లేకపోతే 300 స్క్వేర్‌లో ఉందా, లేకపోతే 100 ఏకర్స్‌లో ఉందా, అవన్నీ మనకు తెలియవు. దట్ రిక్వైర్స్ డెఫినెట్లీ ఎన్ ఎక్స్‌పర్ట్ కమిటీ రిపోర్ట్. కానీ సుప్రీం కోర్ట్ మాత్రం ఇది క్లియర్‌గా చెప్పిందన్నమాట. దట్ వేరెవర్ యూ ఫైండ్ ఫారెస్ట్ లైక్ or any other such plantations on the government land, anything has to be made or brought on the record to be considered as per the definition as a forest, and also you make it a consolidated record and forward it to us అని చెప్తే అక్కడ రెండు జరిగినాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పర్ట్ కమిటీ అని ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పెట్టిందో జీవోలో, అందులో ఒక్కటి కూడా ఎక్స్పర్ట్ లేరు. ఓకే, దెర్ ఇస్ నో ఎక్స్పర్ట్ ఇన్ దాట్. రెండో విషయం రెండో విషయం ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ నాట్ హ్యావింగ్ ది ఎక్స్పర్ట్ కమిటీలో ఎక్స్పర్ట్స్ అంటూ లేరు ఎవరు, అందరు బ్యూరోక్రాట్స్ ఉన్నారు అందులో. ఓకే, ఇండస్ట్రీ బ్యూరోక్రాట్, ఇండస్ట్రీ సెక్రటరీ, మున్సిపల్ సెక్రటరీ, అట్లా వీళ్ళందరూ ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ ఫారెస్ట్ సెక్రటరీ వాళ్ళు. సో దెర్ ఇస్ నో ఎక్స్పర్ట్. బట్ సుప్రీం కోర్ట్ టోల్డ్ ఇట్ షుడ్ బి ఎన్ ఎక్స్పర్ట్ కమిటీ. దెర్ ఇస్ నో ఎక్స్పర్ట్ ఇన్ దాట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, అది 1 month లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి జీవోలో ఉంది. ఎందుకంటే అది సబ్మిట్ చేయాలి సుప్రీం కోర్ట్కి. 1 month అంటే 2000 అంటే ఏప్రిల్ 2015 ఇచ్చేయాలి కదా. మరి ఎక్స్పర్ట్ కమిటీ అదే ఇష్యూ ఏదైతే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఉందో, దట్ ఈస్ నాట్ ఏ ఫారెస్ట్, దట్ ఈస్ నాట్ ఆన్ ద రికార్డ్ అని కాదు మీద అవుతున్నాయో, దాని మీదనే సుప్రీం కోర్టు ఉంది, దాని మీదనే గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవో ఉంది. ఎక్స్పర్ట్ కమిటీ కూర్చొని పెట్టారు. తప్పుడైనా ఒప్పుడైనా ఎక్స్పర్ట్ కమిటీ ఉంది, దాని రిపోర్ట్ ఇప్పుడు ఏప్రిల్లో రావాలి. ఇవన్నీ అవుతుండగా ఆ శతవేగంతో ఆ బుల్డోజర్లు ఏంటి, ఆ కొట్టి పడడం ఏంటి, వాళ్ళని పిలిచి మాట్లాడలేకపోవడం ఏంటి, అండ్ ఇట్స్ అబౌట్ అసర్టైనింగ్ ద టైటిల్. దట్ సుప్రీం కోర్ట్ క్లియర్ కట్ అని ఏమని చెప్పింది తెలుసా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఓనర్షిప్ అండ్ ద టైటిల్ ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పి ఇది కూడా చెప్పింది సుప్రీం కోర్ట్. ఓకే, ఎవరిదైనా సరే it is about the plantations and the wildlife and about the forest like. Student the clear words, forest like unna you get into it, that's why you need to explain. ఇంత క్లియర్ గా అన్అంబిగ్యూస్ గా ఇవన్నీ ఉన్నప్పుడు, ఏమాత్రం అసలు డౌట్ లేకుండా ఇంత ఉన్నప్పుడు, ఈ శరవేగంతో దాన్ని ఇగ్నోర్ చేసి దాన్ని ఆ జీవోని పబ్లిక్ డిమాండ్ లో పెట్టకుండా ఇవన్నీ చేయడం అన్నది I want to tell one important word అండి. చూడండి, we want it for development. I am simply telling అండి, the nature has developed a forest over there. So is it not a development? Why are we ignoring the development that the nature brought in over there? ఎగ్జాక్ట్లీ. ఒక వన ప్రాణులు మనం ఎప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టలేము అక్కడ. పైగా ఆర్టిఫిషియల్ జూస్ క్రియేట్ చేస్తాము అని చెప్పిన దాంట్లో, ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ క్రియేట్ చేస్తాం చెప్పిన దాంట్లో, ఒక నేచర్ మనకి ఫారెస్ట్ ఇచ్చి వైల్డ్ లైఫ్ ఇచ్చి అవన్నీ చెప్తే, దానికి ఇప్పుడు మనము హౌ టు యూజ్ ఇట్ మోర్ ఫర్ ద పీపుల్స్ రీక్రియేషన్ అండ్ ఫర్ ద పీపుల్స్ మెంటల్ అండ్ సైకలాజికల్ వెల్బీయింగ్, ఇవన్నీ మనం పరిగణన తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఆ నేచర్ డెవలప్ చేసేది నేను వెళ్ళి డెవలప్ చేస్తానంటే అది అహంకారము. అది ఏదైతే గత ప్రభుత్వం చేసిందో అదే మిస్టేక్. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు ఈ 400 ఏకర్స్ కోసం ఎవరైతే నిలబడి ఒక్కో గొగ్గోలు పెట్టేస్తున్నారో, వీళ్ళందరికీ ఒక సూటి ప్రశ్న నా దగ్గర నుంచి, 1,32,000 ఏకర్స్ షార్ట్ గా కన్క్లూడ్ చేయరా? జీవో 1,32,000 ఏకర్స్ ఎప్పుడైతే దాని మీద నుంచి కవచం తీసేసి అది పొండ్రా సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకుంటా, అది పెట్టుకుంటా అని డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ దగ్గర జియో ట్రిపుల్ చేశారో, అప్పుడు ఇవే ఆర్గనైజేషన్స్ ఏవైతే రౌండ్ టేబుల్స్ అవి ఇవి పెట్టుకున్నా, వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? Is it not a question? Left, right and center నేచర్ మీద వార్ డిక్లేర్ చేసిండు కేసీఆర్ గవర్నమెంట్. గుట్టలు పోయినాయి, చెరువులు పోయినాయి, అన్ని పోయినాయి. ఎప్పుడు ఎక్కడున్నారు వీళ్ళందరూ? అప్పుడు కొన్నికొరేటట్టు చూసాం మేము. ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ అబౌట్ నో, బట్ వేర్ వర్ దే దేర్ పర్సెంట్ వాళ్ళు ఆన్సర్ చేయాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ లుబ్నా గారు. బాబురావు గారు, మీరు చెప్పండి. ఇప్పటికే ఎన్వైరన్మెంటలిస్ట్ గా మీరు ఎన్నో వార్స్, ఐ మీన్ లీగల్ బ్యాటిల్స్ లో ఉన్నారు, పార్టీగా ఉన్నారు కాబట్టి మీరు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో చూసుంటారు. ఇప్పుడు హెచ్సియు పరిణామంలో ఈ కోర్ట్ ఫేవరబుల్ గా ఉండడం అనేది ఈ 400 యాకర్స్ ఫ్యూచర్ ని ఎలా మార్చబోతుంది, ఎలా ఒక గుడ్ పాజిటివ్ నోట్ తో ఎండ్ అవబోతుంది అనుకున్నారు, ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఫ్యూచర్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే ఇంకా దాని మీద ఏమి నిర్ణయం తీసుకోలేదు కదా, ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, కోర్టు ఇంకా ఆర్డర్ ఏం చేయలేదు కదా. ఆ 400 ఏకర్స్ అది ఫారెస్ట్ గానే వదిలేస్తారా, న్యాచురల్ గానే వదిలేస్తారా, లేకపోతే దాని మీద ప్రభుత్వం అమ్ముతుందా అనేది కదా ఇప్పుడు వివాదము. ప్రభుత్వం దాన్ని అమ్మదలుచుకుని ప్రభుత్వం గెలిచి అమ్మేస్తే మనం అది అప్పుడు విధ్వంసమే కదా. అది
అప్పుడు బాబురావు గారు ఇంకొక పాయింట్ ఆ! లూబ్నా గారు ఇందాక మాట్లాడుతూ అన్నారు. ఆ! ఈవెన్ సుప్రీం కోర్ట్ గాని, ఇది గాని డిక్లేర్ చేసిందేంటంటే, ఇలా అది హ్మ్. అటవీ ప్రాంతంగా టెక్నికల్‌గా రిజిస్టర్ అయిందా లేదా ఇట్స్ ఆల్ సెకండరీ. కొన్ని నంబర్ అవును. ఆఫ్ ప్లాంట్స్ గాని, ఆ బయోడైవర్సిటీ ఉంటే ఖచ్చితంగా దాన్ని అటవీ ప్రాంతంగా రికగ్నైజ్ చేయాలి అని లూబ్నా గారు చెప్పారు. సో, ఈ అది క్రమంలో కూడా డీమ్డ్ ఆ! ఫారెస్ట్ అని చెప్పి అది ఆర్గ్యుమెంట్ మాది కూడాను. ఆ! ఆర్గ్యుమెంట్ గదా! మరి అలాంటప్పుడు ఇన్ కేస్ ఒకవేళ గవర్నమెంట్‌కొచ్చినా సరే, దాన్ని హ్మ్. అప్పుడు కూడా ఆ ఆ! ప్రైవేట్ గాని ఎవరు తీసుకొని దాన్ని అలాగే మెయింటైన్ చేయాల్సినటువంటి నెసెసిటీ అయితే ఉంటుంది గదా! ఎప్పుడు అట్‌లీస్ట్ అది నిలబడే ఉన్నది అవకాశం అది. ఉంటుందంటారా? ఇప్పుడు ఇది ప్రభుత్వము మామూలుగా ఉంటే అసలు వివాదమే లేదు గదా! హ్మ్. ప్రభుత్వం దాన్ని ఎగ్జాక్ట్‌లీ. కమర్షియలైజ్ చేయాలనుకుంటంలోనే వివాదం వచ్చింది. హ్మ్. కమర్షియలైజ్ చేయాలనుకుంటంతో కూడా ఆగిపోకుండా, దాన్ని ముందు విధ్వంసం చేయటం మొదలుపెట్టారు. సెలవు రోజుల్లో. అవసరమేముంది? నా ప్రాపర్టీ అన్నప్పుడు, నీ చేతిలోనే ఉన్నప్పుడు, ఇంకెవరి కంట్రోల్ లేనప్పుడు, అంత అర్జెంట్‌గా అక్కడున్న చెట్లను తొలగించాల్సిన అవసరం ఏముంది? దేనికోసం తొలగిస్తున్నారు? వాట్ ఈస్ ఇట్ దే వాంట్ టు డు? ఇంతకుముందు కూడా ఒకటి జరిగింది ఇలాగే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మచిలీపట్నం పక్కన ఇవున్నాయి. మాంగ్రోవ్స్ ఫారెస్ట్ ఉంది తీరంలో. అక్కడ సమ్ బిగ్ లీడర్ వాంటెడ్ టు సెట్ అప్ ఏ పవర్ ప్లాంట్. దానికోసం ఏం చేశాడంటే ఓవర్‌నైట్ నీకక్కడ మాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటే దానికి సైట్ క్లియరెన్స్ రాదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాదని ఎవరో చెప్తే, రాత్రికి రాత్రి 75 ఎకరాల్లో మొత్తం మాంగ్రోవ్స్ అన్ని కొట్టించి పారేశారు. కొట్టించేసి అక్కడ పడేశారు. ఎవరికీ ఏమీ తెలియనట్టు. యాస్ ఇఫ్ దే నో ఎవరికో డబ్బులిచ్చి కొట్టిచ్చేశారు. అది పడి ఉన్నాయి అక్కడ. తర్వాత అది కోర్ట్‌కెళ్ళిందది. కోర్టు కలెక్టర్‌ని రిపోర్ట్ ఇవ్వమన్నది. కలెక్టర్ కొట్టేసింది మాత్రం వాస్తవం. ఎవరు కొట్టేశారనేది ఎంక్వైరీలో అది కష్టం గదా! తేలదది. ఎవరు ఒప్పుకోరు గదా! హ్మ్. సో, అట్లా జరుగుతాయన్నమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు ఈ చెట్లన్నీ కొట్టేస్తే గాని అమ్మకానికి కుదరదు అక్కడ. అందుకని హ్మ్. దాన్ని కమర్షియల్ ప్రాపర్టీ చేయడం కోసం ఎమర్జెన్సీగా చెట్లు కొట్టేసి అక్కడ ఏమీ లేదని చూపించొచ్చు అనుకున్నారు. దే హ్మ్. వాంటెడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద లీగల్ లూప్ హోల్స్. హ్మ్. లీగల్ లూప్ హోల్స్ గాని అది సెలవు రోజుల్లో కోర్ట్ ఇంటర్ఫియర్ కాదు. ఈ లోపల ప్రజలు హౌస్ మోషన్ తెస్తారో తేరో అంత ధైర్యం ఎవరు చేస్తారు అనుకున్నారో ఏంటో గబగబా చేసేసారు. కానీ ఏంటంటే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు గదా! ప్రజలు కూడా హ్మ్. వాళ్ళకున్న బలాలు, బలహీనతలు వాళ్ళకే ఉన్నాయి. సో, దే ఆల్సో స్టాండ్ అప్. సో, ప్లస్ ఇంకొకటేంటంటే దిస్ ఈజ్ సంథింగ్ ఇందులో ఎవ్వరికీ వ్యక్తిగతమైన ప్రయోజనం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళకి కొన్ని ప్రయోజనాలున్నాయి. అంతేగాని మిగిలినగా విద్యార్థులకి ఏం ప్రయోజనాలు లేవు. వాళ్ళకొచ్చేదేమి లేదు. కానీ ఇంతకు ముందు వచ్చి విద్యార్థులు కూడా వాళ్ళు చెప్పేదేంటంటే, మీకేం ముట్టిందని మా మీద ప్రచారం చేస్తున్నారు. మీకెన్ని డబ్బులొచ్చినాయి అని మమ్మల్ని అడుగుతున్నారు. మీకెవరు పే చేశారని అడుగుతున్నారు. మాకెవరు పే చేస్తారు మాకు? మాకెందుకొస్తది? మాకేముంది? అని అంటున్నారు. అట్లా ఎందుకంటే దీన్ని రాజకీయం చేస్తున్నారు. దాన్ని ఒక యాహ్! పర్యావరణ సంబంధమైన విషయము, శాస్త్రీయమైన విషయమని గుర్తించకుండా ప్రతి దాన్ని రాజకీయం చేయటం అనేది ఒక దరిద్రపు అలవాటయిపోయింది మన సమాజంలో. ఇంకా ఒక ఎంపీ గారు అంటాడు, అందులో మనం చదివాను ఎందులో చెప్తున్నారు. ఈ 19 ఏళ్లలోనే అక్కడ బుష్ ఫారెస్ట్ వచ్చిందంట. బికాజ్ వివాదంలో ఉన్నప్పుడు. యాస్ ఇఫ్ అంతకు ముందు అదంతా క్లియర్‌గా ఉన్న ల్యాండ్ అయినట్టు. అది అక్కడ 50 ఏళ్ల నుంచి యూనివర్సిటీ పరిధిలో ఉన్నది. అక్కడ అంత చెట్లున్నాయి. అక్కడ అన్ని జీవరాశులు ఉన్నాయి. అందరూ చూస్తున్న విషయమే. దాని మీద కూడా వీళ్ళేదో కొత్తగా ఒక పొలిటికల్ ఆర్గ్యుమెంట్ తెచ్చి అవతల వాళ్ళని డౌన్ చేయాలని చూడటం అనేది ఇది ఎలాంటి పద్ధతిది? అది హేతువాదం కాదది. చెత్తగా ఏదో పనికిమాలిన తర్కం తెచ్చి మాట్లాడటం. చాలా పొలిటికల్ ఆపర్చునిజం. కంప్లీట్ పొలిటికల్ ఆపర్చునిజం ఇదనమాట. మీరు అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు. అదే మేమిప్పుడు జీవో 111 గురించి చెప్పింది కదా! అప్పుడు వీళ్ళందరూ అమ్మా! జీవో 111 ఉండాలి అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు మరేం చేస్తారో చూడాలి. వచ్చినా కూడా ఏం చేశారు జీవో 111 కాపాడటానికి తీసుకున్న గొప్ప చర్యలేమి లేవక్కడ. హ్మ్. ఎందుకంటే అందరూ కూడా అల్టిమేట్‌గా ఈ నగరాన్ని ఒక పెద్ద విశ్వనగరం చేయాలనే ఎక్కడి నుంచి వచ్చిందో ఐడియా అది ఎందుకు గొప్ప అనుకుంటున్నారు? దాన్నే పట్టుకొని ఏలుకాడుతున్నారు. దే వాంట్ టు బి నోన్ బై ద బిల్డింగ్స్. నేను ఇంత యాహ్! నగరంలో ఇంత గొప్ప గొప్ప బిల్డింగ్‌లు కట్టించాను. అదే నాకు శాశ్వతమైన కీర్తి అనుకుని ముఖ్యమంత్రులు ఫీల్ అవ్వటంతోనే ఈ దరిద్రం అంతా జరుగుతోంది. నిజమైన అభివృద్ధి ఏంటి? ప్రజలకి ఏది మేలు? ఏది జరిగితే హైదరాబాద్ ప్రజలు ఆనందంగా ఉంటారు. వాళ్ళ జీవితం పర్టిక్యులర్‌లీ ఇవాళ హైదరాబాద్‌లో నివసించే వాళ్ళ పరిస్థితి
ఎంత దుర్భరంగా ఉందమ్మా. డబ్బులు లేనాళ్ళ సంగతి ఇక అది వేరే విషయం. డబ్బులు ఉన్నాళ్ళకైనా ఏముందక్కడ? రోడ్డు మీదకి రావటానికి లేదు. ప్రయాణం చేయటం చాలా కష్టంగా ఉంది. విపరీతమైన కాలుష్యము, అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి. నీళ్ళ లభ్యత కూడా తగ్గిపోతుంది. అన్ని వనరులు కష్టంగా ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లము. ఎప్పుడు వాన కురిసినా ఎప్పుడైనా ఓకే. ఎప్పుడొచ్చినా కూడా ఎప్పుడు వరదొస్తుందో తెలీదు. క్లైమేట్ చేంజ్ మూలాన విపరీతంగా వేడి పెరిగిపోతుంది. ఆ వేడిని తట్టుకొని బతకడం హైదరాబాద్ ఒకప్పుడు ఎంత చక్కగా ఉండేది. సమ్మర్ అంటే పెద్ద ఇబ్బంది కలిగేది కాదు ఇక్కడ. కానీ ఇప్పుడు మారిపోయిందంతాను. బికాస్ ఆఫ్ అర్బన్ హీట్ ఐలాండ్. విపరీతంగా బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టి విపరీతంగా ఎయిర్ కండిషనింగ్ చేసేసి తెలంగాణ రాష్ట్రంలో వాడే విద్యుత్తులో సగం ఇక్కడే వాడుతున్నాం. హైదరాబాద్‌లోనే వాడుతున్నాం. దాంతోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. వీటి నుంచి బయటపడిన సరైన మార్గం ఏంటి? సమాజంతో చర్చ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మమ్మల్ని ఓటేసి గెలిపించారంటే మీ కర్మ, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంతే. మీతో మాకు సంబంధం లేదు. మీ ఆలోచనతో మాకు సంబంధం లేదు. మీ మంచి చెడులతో మాకు సంబంధం లేదు. మాకేది తోచిందో అదే మంచి, మీరు యాక్సెప్ట్ చేయండి అనేటువంటి రాజకీయంతోనే ఈ ప్రాబ్లం వస్తుంది. ఎవడు అధికారంలోకి వచ్చినా అదే నాకే తెలుసు, నేను చెప్పిందే అభివృద్ధి, మీరు వినండి అన్నట్టు తయారైంది. మిగిలిన అదమ్మా అది సంగతి. థ్యాంక్ యూ బాబురావు గారు. లూబ్నా గారు మీరు చెప్పండి, ఒక లాయర్ గా కూడా ఉన్నారు కాబట్టి గతంలో చాలా సార్లు చాలా యూనివర్సిటీ భూములు, ఆఖరికి హెచ్సియు భూములే 800 ఎకరాల పైగా లాక్కున్న, అదే వివిధ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఇటువంటివి లీగల్ బ్యాటిల్స్ వరకు వచ్చిన తర్వాత విక్టరీ సాధించినటువంటి కేసెస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎంత పర్సెంటేజ్ ఉంది? అటువంటి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు మన దగ్గర? ఇప్పుడు మన ఈ కేసులోనే ఒకటి చెప్పుకోవాల్సింది ఒకటి ఉందండి. ఇప్పుడు ఏదైతే ఈ 2003-4 అంటే టీడీపీ రిజీమ్లో మీరు మొన్న హైకోర్టులో ఏదైతే ఈ భూములు ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమియా నుంచి గవర్నమెంట్ వాదించి ఈ భూములు తీసుకుంది. అదే ప్రైవేట్ చేతుల్లో ఉండేది, ఐఎంజీ చేతిలో ఉండే. కొంచెం గట్టిగా మాట్లాడరా, కొంచెం వాయిస్ రైజ్ చేయాలా? ఓకే. సో ఇప్పుడు ఏదైతే ఈ భూములు ఐఎంజీ చేతిలో ఉండే 2004 నుంచి ఇప్పుడు మొన్న కదా వీళ్ళు హైకోర్టులో వెళ్ళి వాదించి విడిపించుకొచ్చింది, లేకపోతే ఐఎంజీ చేతిలో ఉండేది. సో అప్పుడు 2003-4 ఇది జరిగినప్పుడు చందనా ఖాన్ ఒక ఆమె ఇది ఒకటే కాదు, ఆ హైకోర్టు ఏంటది నయాకిలాలో కూడా అది గోల్ఫ్ కోర్స్ కూడా ఆమె ఇచ్చేసింది అట్లాగా. సో ఆమె చేసిన కిరాతకం చాలా ఉంది. వెరీ కరప్ట్ ఆఫీసర్ అన్నమాట ఈ చందనా ఖాన్. ఇదే ఐఎంజీకి అప్పుడు కూడా 400 acres ఇచ్చింది. దాన్ని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇది తప్పయింది, ఇది గవర్నమెంట్ కి లాస్ అని వాళ్ళు రద్దు చేశారు. వాళ్ళు రద్దు చేసి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చినప్పుడు ఒక కొత్త చట్టం తీసుకొచ్చి ఆ చట్టం బేసిస్ పెట్టుకొని హైకోర్టులో ఐఎంజీ మీదకి అగేన్స్ట్ గా వాదించి ఇక్కడ గెలిచి మళ్ళీ సుప్రీం కోర్టులకి ఐఎంజీ వెళ్తే అక్కడ వాదించి ఇప్పుడు మొన్న భూమిని తీసుకున్నారు. దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ప్రేదవర్సి అన్నమాట. ఆ మాట చెప్పుకోవాలి. ఒక ప్రైవేట్ చేతుల నుంచి ఒక చట్టం తీసుకొచ్చి మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మళ్ళీ 10 ఏళ్ళుగా మళ్ళీ కరెక్ట్ ప్రభుత్వం ఉండే, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని లాక్కుని ఇప్పుడు ప్రభుత్వం చేతిలోకి వచ్చింది అన్నమాట అది. సో ఓనర్షిప్ హెచ్సియు గవర్నమెంట్ కి మధ్యన చూస్తే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో చూసుకుంటే ఈ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని ఉంది, ఈ రోజు కూడా ఉంది అక్కడ. Okay, so whatever it is a government land or whether it is HCU land or government land, it is in the public domain, public property. It is not in the private property, and this government, Congress government, needs to be given full credit for bringing ప్రైవేట్ ఐఎంజీ కరెక్ట్ చేతుల నుంచి మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి తీసుకురావడానికి అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లే చేసిన ఈ మేలు పబ్లిక్ కి, ఇది మనం చెప్పుకోక తప్పదు. బికాస్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. Now coming to this particular TGIIC is a corrupt corporation అండి. గత 10 ఏళ్లుగా అది ఏమంటే ప్రతి చెరువు మీద బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేసారు. ఎగ్జాంపుల్ 1 నార్సింగి లేక్ 2 మీద ఫినిక్స్ కి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేసారు, సుమధురకి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు రైట్ ఆన్ ది లేక్. తర్వాత పుప్పల్గూడ విలేజ్ లో మామసాని కుంట అక్కడ వాళ్ళు ఫినిక్స్ కి ఇచ్చేసారు. తర్వాత సర్వే నెంబర్ 285 మేకసాని కుంట టీజీఐఐసి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేసారు. ఇట్లా ఈ టీజీఐఐసికి ఎంత గలీజ్ ట్రాక్ రికార్డ్ ఉందంటే ప్రతి చోట వాళ్ళు ఇల్లీగల్ గా బిల్డింగ్ పర్మిషన్స్ ఇస్తున్నారు.
ఇట్లాంటి టీజీఐఏసీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటి, వాళ్ళకి అసలు అక్కడ ఇప్పుడు బాబురావు గారు చెప్పినట్టు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమని చెప్తున్నారు, ఇప్పుడు 50,000 crores ఇన్వెస్ట్ చేసి 5 lakhs జాబ్స్ అని ఒక నెరేటివ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు టీజీఐఏసీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఉందా వాళ్ళ మ్యాండేట్లో, ఒక వాళ్ళ సర్క్యులరే ఉందండి, టీజీఐసీ సర్క్యులర్ ఉంది. ఇండస్ట్రియల్ యూజ్ నుంచి వేరే యూజ్ ఈవెన్ కమర్షియల్ యూజ్ కి కూడా ఇవ్వడానికి వీలు లేదు అని సర్క్యులరే ఉంది, మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఆ సర్క్యులర్ కి విరుద్ధంగా వెళ్తున్నారు వాళ్ళు, ఇటు సుప్రీం కోర్టుకి ఆర్డర్స్ కి విరుద్ధంగా వెళ్తున్నారు. అది కాకుండా ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఏదైతే 2012 కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ల్యాండ్ రూల్స్ లో ఎంత క్లియర్ గా రాశారంటే గవర్నమెంట్ ల్యాండ్ షుడ్ బి యూజ్డ్ సైంటిఫికలీ అండ్ జ్యుడిషియస్లీ అని చెప్పి అంత క్లియర్గా ఉంది. అండ్ అది కాకుండా ల్యాండ్ ఆడిట్ కమిటీ ఇట్లాంటి ప్రభుత్వపు ప్రెషియస్ భూముల్ని వాళ్ళు ఆడిట్ చేసి ఎవరైనా ఇట్లా అప్లై చేస్తుంటే ఎన్జిఓస్ కానీ వేరే సంస్థలు కానీ ఈ ల్యాండ్ ఎవరికి ఎంత ఇవ్వాలా ఏంటి అన్నది వాళ్ళు పరిగణనలోకి తీసుకొని దే విల్ ఫామ్ అన్నమాట ల్యాండ్ ఆడిట్ కమిటీ. సో ఇవన్నీ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండగా, ఇన్ని రూల్స్ ఉండగా ఈ టీజీఐఏసీకి ఇట్లా ఇచ్చేయడం, మేము ఆక్షన్ చేస్తాం, తర్వాతనేమో అక్కడ మాస్టర్ ప్లాన్ వేసేసి ఎవరో బిల్డింగ్స్ కి ప్రైవేట్ పార్టీలకి ఇవ్వడం అన్నది ఇట్ ఈస్ టోటలీ అగైన్స్ ది రూల్ ఆఫ్ ది లా అండ్ అగైన్స్ సైన్స్ అండ్ సెన్స్ అన్నమాట. అండ్ వీ కెనాట్ డెవలప్ అంటున్నారు. ఎస్, నేచర్ హస్ డెవలప్డ్ ఇట్ ఇంటూ అ ఫారెస్ట్. వీ హావ్ టు రెస్పెక్ట్ ద డెవలప్మెంట్ అంటాను. థ్యాంక్ యూ లుగ్నా గారు. బాబురావు గారు, ఇందాక మీరు అన్నారు డెవలప్మెంట్ పేరుతో బిల్డింగ్స్ తీసుకొస్తున్నారని. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఫ్యూచర్ సిటీ అన్నారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా ఐటీ సెక్టర్ డెవలప్మెంట్, ఉద్యోగాల కోసం, ఎంప్లాయ్మెంట్ పెంచడం కోసం ఇప్పుడు తెలంగాణ కూడా దేశంలోనే అత్యధిక ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటారు. ఈ క్రమంలో ఓవైపు గవర్నమెంట్ వెర్షన్ మనం వింటే ఉద్యోగాలు కల్పించడానికో, హైదరాబాద్ ని హైటెక్ సిటీ బిల్డ్ చేయడానికి యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అవసరం అని గవర్నమెంట్ భాగం ఎవరు వచ్చినా అదే చెప్తున్నారు. గతంలో కేసీఆర్ అయినా చంద్రబాబు నాయుడు నుంచి కూడా. ఈ క్రమంలో పర్యావరణాన్ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతూ ఎటువంటి ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ని మనం చూడొచ్చు, ఈవెన్ ఎకనామికల్ వేలో కూడా. అమ్మా, ఇక్కడ వాళ్ళు కట్టేదేంటి బిల్డింగ్స్, వాళ్ళు పెట్టే డెవలప్మెంట్ లో అన్ని ఆఫీసెసే కదా వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నది. సంబడి నీడ్స్ ఏ వర్కింగ్ స్పేస్. దే ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీథింగ్ దేర్, దే ఆర్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనీథింగ్ దేర్ కదా. అక్కడ అటువంటి ప్లేస్ కట్టడానికి హైదరాబాద్ లో ఇంకొక చోటే లేదా? అదే ఆ 400 ఎకరాల్లోనే నాశనం చేయాలా? ప్లస్ ఇంకొకటి, నిజంగా వీళ్ళు చెప్పిన ఉద్యోగాలు ఎప్పుడైనా వచ్చినాయా? లెట్ దెమ్ గివ్ ఎ వైట్ పేపర్ ఆన్ సో మచ్ ల్యాండ్ హ్యాస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు సో మెనీ కంపెనీస్. టీజీఐఐసి దగ్గర ఇవాళ 2 లక్షల ఎకరాలు పైగా భూములు ఉన్నాయి, వేకెంట్ గా పడి ఉన్నాయి. రైతుల దగ్గర బలవంతంగా ఎమినెంట్ డొమైన్ కింద లాక్కున్నవి పిట్టాన్స్ ఇచ్చి వాళ్ళని కూలీలుగా మార్చేసేసి మేము డెవలప్ చేస్తున్నామని చెప్పి. ఏమైంది మరి? అక్కడ ఎందుకు రాలేదు? ఉద్యోగాలు రాలేదు. మిమ్మల్ని ఎవరు నమ్ముతాడు? మీరు ఊరికినే ల్యాండ్ ఇవ్వగానే ఉద్యోగాలు వచ్చేస్తాయా? ఇస్ ఇట్ సో సింపుల్? ప్రపంచంలో ఎకానమీ అంత ఫ్లారిషింగ్ గా ఉందా? ఆల్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇస్ నౌ డౌన్. పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్ నౌ. ఎంటైర్ వరల్డ్ ఎకానమీ ఇస్ ఇన్ డోల్డ్రమ్స్ నౌ. ఒక్క వారం రోజుల్లో అమెరికాలో $4 ట్రిలియన్ ఎకానమీ ఎగిరిపోయింది, స్టాక్ మార్కెట్. సో ఎవరికి చెబుతున్నారు వీళ్ళు కథలు? ప్రపంచానికి ఎవరికి కనీసం ఆలోచించగలిగే శక్తి లేదనుకుంటారా? మీరు ఏం చెప్పినా గొర్రెలల్లే తలకాయ ఊపుతాను అనుకుంటారా? ప్రజల్లో కూడా ఆలోచించగలిగిన శక్తి ఉంది కదా. మీ రాజకీయ నాయకులకి ప్రపంచం అంతా తెలుసు, నాలెడ్జ్ అంతా మీ దగ్గరే ఉందా? మిగిలిన వాళ్ళ దగ్గరికి ఎవరికి ఏం అర్థం కాదా? సో యూ గివ్ క్రెడిట్ టు ద పీపుల్. సామాన్య జనానికి కూడా చాలా అర్థమవుతాయి, మనకంటే బెటర్ గా అర్థమవుతాయి. అందువల్ల ఇది నిజమైన క్లెయిమ్ కాదు, ఓన్లీ వాళ్ళ అవసరాల మేరకు చేసుకునే క్లెయిమ్స్. ఇంతవరకు ఎన్ని ఇండస్ట్రీస్ తెస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు ఉద్యోగాలు అన్నారు. ఏమైంది? ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు? ఖాళీగా పడి ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగాలు బోర్డు ఉన్నాయి, ఎందుకు నింపరు? అన్ని యూనివర్సిటీలో, తెలంగాణ యూనివర్సిటీలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వైస్ ఛాన్సలర్ పదవులు నింపడానికే మీకు సంవత్సరం పైన పడుతుంది. ఆయన రిటైర్ అవుతాడని మీకు ముందే తెలుసు. యూఆర్ అనేబుల్ టు ఫైండ్ పీపుల్. మరి ఎక్కడికి ఉద్యోగాలు ఉన్న చోట నింపటం లేదు. టీచర్లు ఉద్యోగాలు కావాల్సినన్ని ఉన్నాయి, అందరికీ బడులు లేవు, సౌకర్యం లేదు. హైదరాబాద్ లో ప్రభుత్వ
ప్రాథమిక పాఠశాలలు ఎన్నున్నాయి? ఈ గవర్నమెంట్లు గత 30 ఏళ్లలో ఎన్ని ప్రాథమిక పాఠశాలలు నిర్మించారు? హైదరాబాద్ చుట్టూ ఇంత నగరాన్ని విస్తరింపజేశారు కదా, న్యూ సిటీ ఇంత కట్టారు కదా, న్యూ సిటీలో ఎన్ని హై స్కూల్స్ కట్టారు గవర్నమెంట్? ఎక్కడ కాలేజీ కట్టడానికి ఎక్కడైనా ఇంత స్పేస్ ఉంచారా? డిగ్రీ కాలేజ్ ఏమున్నా ఏమి లేదు. మీరు ఊరికినే అరణ్యాలు కనుపుకొని ఆఫీసులని డబ్బులని చెప్తున్నారు, కానీ ప్రాథమికమైన అవసరాలు, సామాజిక అవసరాలు ఇదంతా బిగ్ షో. ఇదంతా బిగ్ షో. ఓకే ఓకే లాయర్ ఆర్గ్యుమెంట్ లాంటిది అది, అంతేగాని అది నిలిచే ఆర్గ్యుమెంట్ కాదు. దేర్ ఇస్ నో సమ్ అండ్ సబ్స్టెన్స్ ఇన్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ సేయింగ్. టెంపరీ ఆపర్చునిజం కోసం ఏదో కథలు చెప్తున్నారు, కానీ 4 లక్షల ఉద్యోగాలు రాదు, 40,000 ఉద్యోగాలు కూడా రావు. అంతా ఒత్తి మాట అది. అదంతా ఒత్తి మాట. చర్చ ముగింపుకు వచ్చాము. కన్క్లూడింగ్ గా మీరేమనుకున్నారో లూబ్నా గారు ఫస్ట్ మీరు చెప్పండి. కంక్లూడింగ్ గా ఒకటేనండి, ఇది ఎప్పుడు ఇది ఒక గ్లోబల్ స్టాండర్డ్ గా తీర్చిదిద్దుతాము అవన్నీ కాదండి. ఇట్ ఈస్ వీ హ్యావ్ టు మనము వేరే ఏదో స్టాండర్డ్ లాగా చూడగలిగేటట్టు. లోకంలో ఇప్పుడు ఏ సిటీ లేదు, ఏమీ లేదు అట్లా. ఓకే, మనము స్టాండర్డ్ సెట్ చేయాలి. మనం ఎట్లా సెట్ చేయాలంటే, ఇప్పుడు ఆ 400 ఎకరాలు తీసుకోండి, చట్టపరంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ పరంగా చూసుకుంటే అది ఎట్లా ఉందో దాన్ని అట్లా సేఫ్ గార్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఇప్పుడు ఆ డిజైన్ ఎట్లా మనం ఇప్పుడు ముందస్తుగా ఇప్పుడు స్టూడెంట్స్ ఇండిజినియస్ నేటివ్ విజ్డమ్తో అక్కడ ఎట్లా మనము సెటప్ చేయాలా, స్టూడెంట్స్ని అక్కడ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంది, డిజైన్ ఉంది, సైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ఇప్పుడు డిజైన్ చేసి ఎస్ వీ వాంట్ టు ప్రొటెక్ట్ ఇట్ లైక్ దిస్ సో దట్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద హ్యూమన్స్ యాజ్ వెల్ as ఎవరిబడి అని చెప్పి యూత్కి ఇవ్వాలా. ఇప్పుడు చేతిలో చెప్పండి అయ్యా, మీరు మాస్టర్ ప్లాన్ టీజీఐసి కాదు, ఒక ట్రాక్ రికార్డ్ అంత కరప్ట్ ఉన్న టీజీఐసి కాదు మాస్టర్ ప్లాన్ ఇవ్వాల్సింది, స్టూడెంట్స్ ఇవ్వాలి ఇప్పుడు మాస్టర్ ప్లాన్. చెప్పండి మీకు ఎట్లా కావాలని చెప్పి గవర్నమెంట్ షుడ్ కాల్ దెమ్. అండ్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ దిస్ గవర్నమెంట్, వీళ్ళు చాలాసార్లు చెప్పారు తప్పులున్నా మాకు చెప్తూ ఉండాలని చెప్తున్న ప్రభుత్వం ఇది. అండ్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్. అండ్ దిస్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ మీద ముందస్తైతే అది వార్ డిక్లేర్ చేశారు, ఈ ప్రభుత్వం అట్లా చేయదని మాకు గట్టిగా నమ్మకం ఉంది. సో డెఫినెట్లీ దిస్ షుడ్ బి ద అప్రోచ్. అండ్ యూతే అక్కడ మాస్టర్ డిజైన్ చేయాలి, వాళ్ళు న్యాచురల్ ఈకో ఫ్రెండ్లీ డిజైనింగ్ చేస్తారు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ కంప్లైన్స్ విత్ ది సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ విత్ సైన్స్ అండ్ సెన్స్ అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ లుబ్నా గారు. ఫైనల్ గా బాబురావు గారు మీరేం కన్క్లూడ్ చేయాలనుకుంటున్నారు? లుబ్నా మేడం నమ్మినంతగా నేను నమ్మట్లేదు మేడం, ఎందుకంటే మా అనుభవము అందుకు అనుకూలంగా లేదు. మేము నమ్మే ముందు వీళ్ళు ఏదో అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నారు, వీళ్ళు ప్రజల కోసం మారుతారు అనుకున్నాం, కానీ అధికారం రాగానే దే ఆర్ బ్యాక్ ఇన్ దేర్ ఒరిజినల్ కలర్స్. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ద బేసిక్ ఎకనామిక్ సిస్టమ్ దట్ డ్రైవ్స్ దెమ్. అంతేగాని వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే కాదు. అన్ని ఒకే తాను మొక్కలు రాజకీయ పార్టీలన్నీ. వాళ్ళు పొడిచిన వెన్నుపోటు ఫార్మాసిటీ రైతులకి అన్ని పార్టీలు చేసినట్టుగానే వీళ్ళు కూడా అదే వెన్నుపోటు పొడిచారు వాళ్ళకి. ఇవాళ కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఆ ల్యాండ్ అంతా ఆక్యుపై చేసి సర్వే చేసి అక్కడ ఏం చేశారో ఇక్కడ కూడా ఇవాళ అదే పని చేస్తున్నారు అక్కడ రైతులందరినీ. అందువల్ల ఇందులో నమ్మటానికి ఏదో చేస్తారంటానికి విశ్వాసానికి ఏమీ సంబంధం లేదు. అక్కడ వాళ్ళ చేతలే వాళ్ళ క్యారెక్టర్. చేతల నుంచే ఎవరినైనా మనం గుర్తించాలి. మంచి చేసినప్పుడు గుర్తిద్దాం. ఇంతవరకు మంచి చేసి నేను కనపట్టలేదు. అసలు ఆ మార్గమే సరైనది కాదు. గాంధీ మార్గమే లేదు. కాంగ్రెస్ పార్టీ అంటారు గాంధీ మార్గం. ఇది గాంధీ బాబు ఏం చెప్పాడు? మనం చేసేటువంటి చర్యల వల్ల, మన విధానాల వల్ల సామాన్యుడి కళ్ళల్లో మనం సంతోషాన్ని చూస్తున్నామా లేదా, కళ్ళల్లో వెలుగు చూస్తున్నామా లేదా, అదే గీటురాయి అన్నాడు. అలాంటి గీటురాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకుంటుందా? ఇది కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా సామాన్య జనం కోసం ఏం చేస్తుంది? చేయట్లేదు. ఎంతసేపు పెట్టుబడి. బీజేపీకి మీకు మిగిలిన పార్టీలకి తేడా ఏంటి? పెట్టుబడి కోసం రైతు దగ్గర భూమి తీసేసుకోవచ్చు. వాడిని రైతుని కూలీగా మార్చడం అభివృద్ధి. ఇదేం అభివృద్ధి? ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు.
వీటి మీద అది మారినంత వరకు ఎవరిని నమ్మటానికి వీల్లేదమ్మా. ప్రజలు మాటికి మోసపోతూనే ఉన్నారు. వాళ్ళకి దౌర్భాగ్యమైన దిక్కు లేదు కనుక వీడిని దించి వాడిని కూర్చోబెట్టు, వాడిని భరించలేక వాడిని దించడం, మళ్ళీ వీడు అదే తద్దినం చేస్తున్నాడు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీళ్ళని కూడా దించేస్తారు. అంతకంటే వేరే మార్గం లేదు. ఉన్నదే అది. డబ్బులు ఉన్నాడువే. ఇప్పుడు మొన్ననే వచ్చినది, అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళలో సగటు సంపద ఎంత అంటే ఆంధ్రప్రదేశ్ లో 66 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే సగటు సంపద. 66 కోట్లు ఉన్న వాళ్ళు, సగటు సంపద ఉన్న వాళ్ళు తప్ప మాత్రం అసెంబ్లీలో కూర్చుకోవడానికి అర్హత లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ప్రజాస్వామ్యం కాన్స్టిట్యూషన్ ఎవరైనా కూడా నిలబడి గెలిచేటువంటి హక్కుని ఇచ్చింది. అలా సామాన్యుడు ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళలేకపోతున్నాడు? 66 కోట్లు ఉన్నవాడు సామాన్యుడి గురించి ఎందుకు ఆలోచిస్తాడు? వాడి వర్గానికి, వాడి స్థాతికి తగ్గ ఆలోచనలే ఉంటాయి కానీ సామాన్యుడి గురించి కిందకు ఎందుకు చూస్తాడు? పైకి చూస్తాడు కానీ. We have a skewed democracy, highly skewed democracy, which doesn't really give opportunity. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అంటారు, ఈక్వాలిటీ బిఫోర్ లా అంటారు. అదేమీ లేదు. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ని పట్టుకుని చితక బాధేశారు. యూనివర్సిటీకి అటానమీ ఉండాలి, వెళ్ళకూడదు. యూనివర్సిటీలోకి ఎందుకు వెళ్ళారు పోలీసులు? వాట్ ఈస్ ద బిజినెస్ పోలీస్ హ్యావ్ గాట్ ఇన్ ద యూనివర్సిటీ క్యాంపస్? నీకేం పని? అసలు యూనివర్సిటీ కెన్ సే నో, బట్ వాళ్ళు ఎందుకు చేయట్లేదు, నో అనలేకపోతున్నారు? అది ఒక దౌర్భాగ్యం. యూనివర్సిటీస్ హ్యావ్ లాస్ట్ ద స్పైన్. అక్కడ ఉన్న ఉద్యోగులు, ఉన్నతోద్యోగులు వాళ్ళు దే హ్యావ్ లాస్ట్ ద స్పైన్. గవర్నమెంట్ ముందు నిలబడేటువంటి శక్తి వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు అమెరికాలో కూడా వివాదం దాని గురించే జరుగుతుంది కదా. కొలంబియా యూనివర్సిటీ హెస్ ఈల్డెడ్ టు ట్రంప్ ఆ స్టూడెంట్స్ పనిష్ చేయమంటే. మాది అటానమీ, యూ హ్యావ్ నో బిజినెస్ అని చెప్పలేకపోతున్నారు. ఎక్కడికక్కడ ప్రపంచంలో తిరోగమన దశలో ఉన్నది. అందువల్ల ఇదంతా అంత మంచి జరగట్లేదమ్మా. మంచి అనేది ఈ చెడు నుంచే మళ్ళీ మంచి ఉద్భవించాలి. ఈ విద్యార్థులు ఇన్నాళ్ల తర్వాత బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నారంటే ఐ సీ ఇట్ యాజ్ ఎ వెరీ పాజిటివ్ సైన్, వెరీ వెరీ పాజిటివ్ సైన్. ఇక ముందు రానుందంతా యువత ఉద్యమాలతోనే నడుస్తుంది. యువత ఉద్యమాలు ఇంకా పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు రాజకీయం ప్రశ్నలోకి వస్తుంది. చూద్దాం ఎంతకాలం పడుతుందో. ఎందుకంటే సైన్స్ ప్రకారము we don't have much time left. Things are worsening. 2030 నాటికే earth ecological systems are weakening to such an extent any system may collapse. So by mid-century things will be totally different than what we are seeing today. It will be totally different. We cannot continue on our current path అని ఎప్పుడో నోబెల్ లారెట్స్ చెప్పారు. 2011లోనే చెప్పారు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ద వే వీఆర్ ప్రొసీడింగ్ అని. ఇప్పుడు మనం అదే పాత్రలో వెళ్తుంది, గవర్నమెంట్ అదే పాత్రలో వెళ్తుంది. దట్ మీన్స్ మోర్ డిస్ట్రక్షన్. ఆ మోర్ డిస్ట్రక్షన్ తప్ప ఇంకేం జరగదు. సామాన్యుల బతుకులు చాలా దుర్భరం అయిపోతాయి. చాలా మంది చచ్చిపోతారు బికాస్ ఆఫ్ ద క్లైమేట్, బికాస్ ఆఫ్ ద హీట్ వేవ్స్. మెనీ కామన్ పీపుల్ విల్ డై. దట్ ఈస్ వాట్ వీఆర్ డ్యూ ఫర్. So అందుకనే there is a concern at least to keep the green spaces alive. వాటిని అలా ఉండనివ్వండి, వాటి జోలికి రాకండి. తెలంగాణలో ఎనఫ్ గ్రీన్ స్పేసే లేదు. హైదరాబాద్ లో అస్సలు లేదు. 9% కూడా లేదు హైదరాబాద్ లో గ్రీన్ స్పేస్. రోడ్డు మీద చెట్టు పెడతారు, కొంచెం బెరగంగానే ఎలక్ట్రిక్ పోల్ కట్టడం వచ్చిందని కొట్టేస్తారు. ఆ గ్రీనరీ అనేదే పోయింది ఇక్కడ. ఎలాగా? హౌ లాంగ్ యూ విల్ కంటిన్యూ లైక్ దిస్? బిగ్ షో 270 crore trees we have done. హరితహారం అన్నారు. ఎక్కడున్నాయి 270 crore trees? 9% ఆఫ్ ద ల్యాండ్ పోవాల్సింది, అది కనపట్టలేదు. మరి 9% ఫారెస్ట్ కవర్ పెరగాల్సింది, పెరగలేదు. సో ఇవన్నీ ఉన్నాయమ్మా. సో దిస్ ఆల్ we are in for bad days. That is it. We are in for bad days. In no government is really caring for the people. థ్యాంక్ యూ బాబురావు గారు. ఓవరాల్ గా ఈ చర్చ మనం గమనిస్తే లుబ్నా గారు కొంచెం హోప్ఫుల్ గా ఉన్నారు. గవర్నమెంట్ ఇలాంటి చర్యలు తీసుకోదు, ఇక ముందైనా సరే ఎన్వైరన్మెంట్ కి అగైనెస్ట్ గా పోదు అనేటువంటి హోప్ ని ఎక్స్ప్రెస్ చేశారు. కానీ బాబురావు గారు మాత్రం తన ఎక్స్పీరియన్స్ లో అట్లాంటివి ఏమి జరగవు. బట్ కాకపోతే ఏంటంటే తెలంగాణ మొత్తం విద్యార్థుల ఉద్యమం లేకుండా తెలంగాణను ఊహించలేం కాబట్టి వాళ్ళు ముందుకు రావడం మాత్రం ఒక పాజిటివ్ సైన్.
తెలంగాణలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రభుత్వానికి అగైనెస్ట్ గా నిలబడైనా ఇటువంటి విషయాల్లో ముందుండేది విద్యార్థులే అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఆ పాజిటివ్ సైన్ కాంగ్రెస్ ఉండడం వలన డెమోక్రటిక్ రైట్ వాళ్ళు ఎక్సైజ్ చేయగలుగుతున్నారని నేను ఇక్కడ సబ్మిట్ చేస్తాను. అదే నేను ఒప్పుకోనమ్మా సారీ. విద్యార్థులు ఎవరున్నా సరే వాళ్ళు చెప్పుకొని వచ్చారు కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు, అందుకు అనుకూలంగా ఏం చేయలేదు. ఆ పాజిటివ్ సైన్ ఉంటే క్యాంపస్ నిండా అంతమంది పోలీసులు ఎందుకు, ఆడపిల్లల బాధటం ఎందుకు? అది నిజమైనటువంటి ప్రజాపాలన అయితే అది చేస్తారా? అవసరమా? వీలైతే అడగదొక్కేవాళ్ళు, వీలు కాలేదు కనుక ఇప్పుడు ఏదో మేము గుండబట్టి మీరు ఎడ్యుకేషన్ చేశారంటారు. అందరూ అంతకుముందు అదే చేస్తున్నారు, మీరు అదే చేస్తున్నారు. అందువల్ల మీ గొప్పతనం ఏముంది అక్కడ? సో లెట్ us admit it. మేము అలాగే చేస్తామనంటే చేయండి, ప్రజలు కూడా మీకు అలాంటి సమాధానమే చెప్తారు. అంతే. మీరు చేయాలని మీరు చేయండి, ప్రజలు చేయాల్సింది మీరు చేస్తారు, వాళ్ళు చేస్తారు. డెమోక్రటిక్ రైట్ ఉంది, దట్స్ గుడ్. కానీ ఆ డెమోక్రటిక్ రైట్ ని వాళ్ళు గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా యూటిలైజ్ చేయాల్సి రావడమే ఇక్కడ ఆ డెమోక్రసీని కనిపించకుండా. ఎవరికి సరదా అమ్మా ఎజిటేట్ చేయటం? ఎవరికైనా సరదానా? కాదు కదా. దిక్కులేని పరిస్థితుల్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రభుత్వం సరిగ్గా ఉంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వ్యతిరేకించాలి? అదేమన్నా? ఓకే, థ్యాంక్ యూ. సారీ, ఐ హావ్ ఎ కాల్. ఓకే, ఓవరాల్ గా ఎటు చూసినా హోప్ కనిపిస్తుంది. ఇటు విద్యార్థులు అయినా అటు గవర్నమెంట్ మారినా సరే దట్స్ ఎ పాజిటివ్ సైన్. లైన్ లో ఉండండి, కన్క్లూడ్ చేద్దాము. ప్లీజ్ బి ఆన్ ద లైన్. అయిపోయిందమ్మా? రైట్, లైన్. లెట్స్ కన్క్లూడ్ ఇట్. ఏం లేదు, లూబ్నా గారు అన్నారు డెమోక్రటిక్ రైట్ అని. పోనీ అట్లీస్ట్ ఇంత జరిగింది కాబట్టి ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ డెసిషన్ మార్చుకుని ఆ అటవీ ప్రాంతాన్ని సంరక్షించగలిగితే, అట్లీస్ట్ ఆ ప్రైవేట్ వాటి చేతుల్లో పెట్టకుండా ఉంటే దట్స్ ఎ పాజిటివ్ సైన్. అంత మంచి జరిగితే ఎవరు కూడా కాదనరు. ఎవరైనా తప్పులు చేస్తారు, తప్పులు సరిదిద్దుకుంటే అందరూ ఆహ్వానిస్తారు. ఫస్ట్ స్టెప్ ఒక ప్రైవేట్ పార్టీ చేతుల నుంచి 2004 కరెక్ట్ టీడీపీ రిజీమ్, దాని తర్వాత కేసీఆర్ రిజీమ్ దాటుకుంటా అప్పటి కాంగ్రెస్ మళ్ళీ కొట్లాడి ఇప్పుడు తీసుకొచ్చింది కాంగ్రెస్ రిజీమ్. అది తప్పు But anyhow, there is an argument for that also. I wish you well. Good. If you can influence the government to do good, we welcome it. Thank you. ఓవరాల్ గా చెప్పేది ఒకటే, ఈ చర్చ ద్వారా గవర్నమెంట్ మాత్రం దట్స్ ఎ పాజిటివ్ సైన్. ఇది స్టూడెంట్స్ అంతే విగరస్ గా ఫైట్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయగలనా సరే ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. సో ఏదైనా సరే పాజిటివ్ నోట్ తోనే ఎండ్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ లూబ్నా గారు అండ్ బాబురావు గారు ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశారు. Thank you. Very nice of you. Thank you, Rachna. Glad to see you. Glad to be. Thank you, Babu. I am logging out. Okay, I am leaving. Thank you. Yeah. Leaving. Right, bye. Thank you.